ఉదయం నుంచి కూడా అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా రాయలసీమలో టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్న పరిస్థితి. ముఖ్యంగా ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలో ఒకళ్లపై ఒకళ్ళు రాళ్లు రువ్వుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి. భూమా కుటుంబానికి అనుచరుడు, తెలుగుదేశం పార్టీ తరఫున ఏజెంట్గా పనిచేస్తున్న రవిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కిడ్నాప్ చేశారంటూ భూమా నాగిరెడ్డి కుమారుడు, అట్లాగే అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, అలాగే భూమా అఖిలప్రియ సోదరి భూమా మౌనిక ఆందోళనకు దిగారు. ఏదైతే పెద్ద ఎద్దుల పాపమ్మ ప్రభుత్వ జూనియర్ కళాశాల దగ్గర ఉన్న పోలింగ్ బూత్ దగ్గరికి జగత్ విఖ్యాత్ రెడ్డి తన అనుచరులతో కలిసి వచ్చారు. తమ అనుచరుడు ఎక్కడ ఉన్నారో చెప్పాలంటూ పోలీసులను నిలదీసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం కూడా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది పోలీసులతో. ఒకసారి ఆ దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. కొంత ఆళ్లగడ్డలో ఉద్రిక్తమైన పరిస్థితి ఇప్పుడు ఏర్పడిందని చెప్పాలి. రవి అదృశ్యం తర్వాత ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. మనకు ఎదురుగా దృశ్యాల్లో జగత్ విఖ్యాత్ చూడొచ్చు. పెద్ద ఎత్తున జనాలందరూ ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో పోలీసులు కూడా వారి అర్థాన్ని సర్ది చెప్పి ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నాలు చేస్తున్నారు. జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా పోలీసులతో ఆర్గ్యుమెంట్ చేస్తున్న దృశ్యాలు మనం ఒకసారి చూడొచ్చు. సార్ మాకు ఆ మనిషి బయటకు వచ్చిన దొరికితే ఇక్కడ నుంచి అయితే కదలం మనిషిని వరకు రోడ్డు మీద లేదంటూ జగత్ విఖ్యాత్ వాహనాలను అడ్డంగా పెట్టి నిలబడి ఉన్న దృశ్యాలు తమ అంచెరుడు అప్పగించే వరకు ఆందోళన విరమించేది లేదని చెప్తున్నారు. ఆయన అంచెరులకు సంబంధించిన వాహనాలన్నీ కూడా రోడ్డుపైనే వచ్చిన దృశ్యాలు చూడొచ్చు. పోలీసులు వచ్చి ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని. అంచెరుని తీసుకొచ్చి దారుణంగా తమ వ్యక్తిని కిడ్నాప్ చేస్తే కనీస సమాచారం కూడా లేకుండా పోలీసులు ఇది యాక్షన్ తీసుకోవడం లేదు అంటే ఆయన చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. అందుకని నడి రోడ్డు మీద తన వాహనాలు పెట్టుకుని ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు జగత్ విఖ్యాత్ రెడ్డి, భూమా నాగిరెడ్డి కుమారుడు, అలాగే అఖిలప్రియ. ఇట్లా తిరుగుతాయి మీకు పర్లేదా? చెప్పండి సార్, వదిలేస్తారు సార్ మీకు చెప్పడం. మేము ఇది ఇక్కడ ఆపితే పోయి ఆడ పెట్టుకుంటాడు వాడు బండి. ఏం గలాట చేద్దామని ఆలగడ్డలో మేము మా చేతులు కదా గలాటలు. అక్కడ తీసుకెళ్ళి మా వాడిని ఎత్తుకొని పోయి లోపల వేసుకొని కొడుతున్నారు. ఇంతవరకు నేనే క్యాండిడేట్ సిఐ గారికి 5 సార్లు కంప్లైంట్ చేసాం. బండ్లు తిరుగుతున్నారు. అలాగే పోలీసు ఉన్నతాధికారులంతా కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారందరూ కూడా అతనికి సర్ది చెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆలగడ్డలో చాలా ఉద్రిక్త పరిస్థితి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అది కూడా పోలింగ్ బూత్ దగ్గరే ఆందోళన కొనసాగుతూ వస్తుంది. టీడీపీకి చెందిన ఒక కార్యకర్త ఏజెంట్ కిడ్నాప్ గురి కావడం ఎందుకు అసలైన కారణంగా కనిపిస్తుంది. అది కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు కిడ్నాప్ చేశారనేది భూమా కుటుంబం చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. ఈ నేపథ్యంలో నడి రోడ్డుపైన పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగుతూ ఉన్నారు. తమ అంచెలను అప్పగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడే పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడికి వచ్చిన దృశ్యాలు మనం ఒకసారి చూడొచ్చు. ఇక్కడికి వచ్చిన ఏసీపీ తిప్పేస్వామిని కూడా మనం దృశ్యాల్లో చూడొచ్చు. ఎందుకుంటారు సార్ మన కంపల్సరీ పెట్టుకుంటారా? మీరు ఒక మాట యాజ్ ఎ క్యాండిడేట్ కదా మీరు అడగలేరా? ఏమయ్యా ఇది తీసుకొచ్చినావు మర్యాదగా పంపిస్తారా లేదా అని మీరు ఒక మాట అయిపోతుంది కదా సార్. అడుగుతాం. ఇప్పుడు ఆయన ఉన్నాడు క్యాండిడేట్, క్యాండిడేట్ ఇంట్లో ఉన్నాడు సార్. ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు. మీరు పోయండి సార్, మీరు పోయిన మీరు పిలిపియండి.
మేము చేస్తాం, యాక్షన్ తీసుకుంటాం, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన విరమించండి, వాహనాలు రోడ్డు మీద తీయండి అంటూ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. రోడ్డు మీద గోమా కుటుంబానికి సంబంధించిన వాహనాలన్నింటినీ కూడా మనం ఒకసారి చూడవచ్చు. మొత్తం పోలింగ్ బూత్ ఎదురుగా జగత్ విఖ్యాత్ రెడ్డికి సంబంధించిన వాహనం కావచ్చు, వారి అనుచరులకు సంబంధించిన వాహనాలన్నీ కావచ్చు, అన్నీ కూడా నడి రోడ్డు మీదే పెట్టి ఉన్న దృశ్యాలు, పూర్తిగా నిలిపి ఉన్న దృశ్యాలు, అది కూడా పోలింగ్ బూత్ ఎదురుగా ఆపేసి ఉన్న దృశ్యాలని కూడా చూడవచ్చు. పూర్తిగా ట్రాఫిక్ జామ్కి కారణమవుతోంది. మీ అనుచరుని మీకు అప్పగించే బాధ్యత మాది, ఎవరైతే పట్టుకెళ్లారో వాళ్ళ నుంచి విడిపించి తీసుకొస్తాం, మీరు సహకరించండి అంటూ పోలీసులు వచ్చి అతను విజ్ఞప్తి చేస్తున్న దృశ్యాలన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. పోలీసులు కూడా చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు, పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు ఎక్కడికక్కడ చేస్తూ ఉన్నారు. ఇటు బోమా అంచెరులు చాలా పెద్ద ఎత్తున పోలింగ్ బూత్ దగ్గరికి చేరుకుంటున్న నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తుగా వాళ్ళందరినీ వెళ్ళిపోమని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఒక్క నిమిషం, ఏం జరిగింది వాళ్ళ మీ ఆందోళనకి కారణం ఏంటి? మా మనుషుల్ని ఎత్తుకొని పోయి ఇంట్లో కొడుతున్నారు సార్. మా ఫోన్లు కూడా చేసి మమ్మల్ని కొడుతున్నారు, కాపాడాలంటే పోలీసు వాళ్ళు ఏమో మరి మేము పోయినాము ఇంట్లో లేడని చెప్పి వెనక్కి వస్తున్నారు. మాకేమో ఫోన్లు చేసి పోతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, గలాటలు మాకు చేతల గాలకు కాదు. ఈరోజు అభివృద్ధి చేసినాము, ఆ పాదిలో నడుద్దామని మేము గొడవలు లేకుండా పోతున్నాం. మరి వాళ్ళు మమ్మల్ని రెచ్చగొడితే మేము కూడా ఏం చేతులు కట్టుకొని ఇంట్లో కూర్చోము. ఇట్లా మనుషుల్ని ఎత్తుకొని పోయి ఏం ప్రజాస్వామ్యం ఇది? ఎవరిని ఎత్తుకుపోయారండి? మీ వాళ్ళని క్యాండిడేటే ఎత్తుకొని పోయినాడని మా వాడు ఫోన్ చేసి మాకు చెప్పినారు. మేము కరెక్ట్ గా జనరల్ ఏజెంట్ నేను ఇక్కడ వస్తుంటే నాకు మా వాళ్ళు ఆపినారు. ఇట్లా ఎత్తుకొని పోయినారంటే నేను దిగి ఇమీడియట్ గా సిఐ గారికి డిఎస్పీ గారికి ఫోన్ చేస్తే సిఐ గారు పోయి వచ్చినా అన్నారు, మన లేడంటారు. మాకేమో ఫోన్ చేసి బాధలు వినిపిస్తున్నాయి. ఫోన్లో ఏమని ముట్టుకుంటున్నారు? ఏమని చెప్తున్నాడు? ఒక నిమిషం ఉండాలి. ఫోన్లో ఏమని చెప్తున్నారు? మిమ్మల్ని కొడుతున్నారు, వచ్చి కాపాడని అంటున్నారు ఫోన్లో. వీళ్ళు పంపిస్తేనేమో ఆడ లేడు అంటారు. ఎట్లా 5 నిమిషాలు ఇంటికి తీసుకొని వస్తామంటారు. మొత్తం ఎంతమంది అండి మీ వాళ్ళు అదృశ్యం ఎత్తుకొని పోయినారండి? పేర్లు ఏమని చెప్పాలి? రవి, ఇంకా ఇంకో పేరు మనకు ఐడియా లేదు. అంటే ఎవరు కిడ్నాప్ చేశారు, ఎవరు తీసుకుపోయారు? నాని క్యాండిడేటే ఎత్తుకొని పోయినాడు బండ్లో. ఓకే, ఇప్పుడు మీరు పోలీసులను అడిగారు, పోలీసులు మీకు ఏమని చెప్తున్నారు? పోలీసులు ఒక 10 minutes లో ఇంటికి పంపిస్తాము, మాది హామీ అంటున్నారు. మరి నమ్ముకొని ఇంటికి వెళ్తున్నాము. మరి 10 నిమిషాల వరకు చూస్తాం, రాకపోతే అప్పుడు మేము మళ్ళీ రియాక్ట్ అవుతాం. ఇది పరిస్థితి. తమ అనుచరులను తమకు కాసేపట్టుకల్లా అప్పచెప్పకపోతే తాము కూడా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాము అనేది జగత్ విఖ్యాత్ రెడ్డి చెప్తున్నమాట. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో కలిసి అశోక్ ఎన్టీవీ, ఆళ్లగడ్డ నుంచి. లక్ష్మణ్, ఇది ఆపలేదుగా? లక్ష్మణ్, బోమా అఖిలప్రియ సోదరి బోమా మౌనిక ఇక్కడికి వచ్చారు. ఆమె కూడా తమ అనుచరులను ఎత్తుకుపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. తమ సోదరుడితో కలిసి ఆమె కూడా నడి రోడ్డుపైనే ఆందోళన చేస్తున్నారు. తమ మనుషులను తాము అప్పగించాలని ఆమె పోలీసులను అభ్యర్థిస్తూ ఉన్నారు. ఇంతవరకు తమ అనుచరులు ఆచూకీ ఎందుకు చెప్పటం లేదంటూ ఆవిడ కూడా వచ్చి ఇక్కడ పోలింగ్ బూత్ దగ్గర ఆందోళన చేస్తున్న దృశ్యాలు, నడి రోడ్డుపైనే అన్నా చెల్లెలు ఇద్దరు ఉన్న దృశ్యాలన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. అలాగే బోమా అఖిలప్రియ భర్త భార్గవ్ కూడా ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన కూడా పోలీసులతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇద్దరు అనుచరులను కిడ్నాప్ చేశారు. అది కూడా వైసీపీకి సంబంధించిన వాళ్లే కిడ్నాప్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేటే తమ వారిని కిడ్నాప్ చేసి పట్టుకెళ్లిపోయారు అనేది టీడీపీ తరఫున బోమా కుటుంబం చేస్తున్న ప్రధానమైన ఆందోళన.
భూమా మౌనిక మనతో ఉన్నారు. ఇంటి చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు మీరు మీ సోదరుడు కలిసి. ఆందోళన కాదండి, నా మనిషిని ఎత్తుకోపోయినారు. మాతో తిరిగి మా మనిషిని ఎత్తుకోపోయి ఇంట్లో పెట్టుకుంటే కనీసం డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి యాక్షన్ తీసుకోమంటే సిఐ మాకే కబుర్లు చెప్తున్నాడు. ఒక మంచి గన్మెన్ తో బూతుల్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళకి అప్లై కానప్పుడు మమ్మల్ని ఎందుకు రూల్స్ ఫాలో అవ్వమని మాకు ఒత్తిడి. బండ్లో కట్టలు పెట్టుకొని తిరుగుతున్నాడు, మా కార్లు అద్దాలు పగలు కొట్టినారు. వాట్ ఈస్ దిస్ డెమోక్రసీయా ఇది? ఏమనుకుంటున్నారు? ఆడపిల్లలైనా నా మీద కూడా రాళ్ళు రూపినారు అహోబిలంలో. వాట్ ఆర్ దే ట్రయింగ్ టు ప్రూవ్? అంటే మేమేం చేతగాళ్ళమా? కార్ పాస్ లేకుండా 7 కార్లు ఊరికి కార్లు పెంచుకుంటూ పోతున్నాడు. ఏం గూండాయిజమా? భయప్రాంతం చేస్తున్నారు, మా మనుషులను ఎత్తుకోబోతున్నారు ఓటింగ్ హ్యాపీగా చేసుకుంటున్నప్పుడు. వాట్ ఈస్ దిస్ డిస్టర్బెన్స్? వీఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ అష్యూరెన్స్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్. అది కూడా రానప్పుడు, మా లైఫ్స్కి అష్యూరెన్స్ లేనప్పుడు కామన్ ఓటర్స్కి ఏమండి అష్యూరెన్స్? దిస్ ఇస్ వెరీ రాంగ్. కనీసం ఈసీ అయినా ఒక ఒక యాక్షన్ తీసుకోవాలి. డిపార్ట్మెంట్ వన్ సైడ్ అయిపోయినారు. ప్రీతం గారిని కూడా నేను అడుగుతున్నాను, డూ జస్టిస్. మాకే కాదు అందరికీ జస్టిస్ చేయండి. ఏమంటారండి పోలీసులు మీరు అడుగుతూ ఉంటే? లేరు అంటున్నారు, సింపుల్ గా నో అంటున్నారు. ఆడ మనుషుల్ని కొడుతున్నారు. ఏం ఆన్సర్ వాళ్ళకే తెలియాలండి. తుపాకులు పట్టుకుని తిరుగుతున్నది ఎవరండి? తుపాకులు కాదండి, కట్టెలు ఉన్నాయి. బండ్లో కట్టెలు పట్టుకొని పెద్ద పెద్ద కట్టెలు పట్టుకొని తిరుగుతున్నారు. అది ఫోటోలు వీడియోలు కూడా పంపించినాము. ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. గొడవలు జరుగుతున్నాయి. ఎవరికి గొడవలు జరగకూడదని అనుకుంటున్నాము. పీస్ఫుల్ గా సాగేటప్పుడు పీస్ఫుల్ గా ఓటింగ్ ప్యాటర్న్ అయిపోయేది. వాళ్ళకి ఏదో నష్టం జరుగుతుంది, మాకు ఓట్లు రావట్లేదు అనే దాంట్లో సీన్ క్రియేట్ చేసి పోలింగ్ కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేము ఇంత కష్టపడి పోలింగ్ రోజు ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే దిస్ ఇస్ అన్ఫేర్. ఇట్స్ అ డెమోక్రటిక్ కంట్రీ. లెట్ పీపుల్ కమ్ ఓట్. No, we are all independent thinkers. You can't scare us. You can't carry sticks in the car. మనుషులు కొట్టడము, రాళ్ళు రువ్వడము, ఆడపిల్ల అయినా లెక్కలేదు. గూండాయిజంకి, రౌడీజంకి ఇంకా హద్దు లేకుండా తీసుకోబోతున్నారు ఆలగడ్డని. అది మౌనిక చెప్తున్న మాట. సో వాళ్ళ అంచర్లను వాళ్ళు అప్పగించాలి. ఏదైతే వైసీపీ తరఫున పోటీ చేస్తున్న వ్యక్తులు కట్టెలు పట్టుకుని కూడా తమ కారులో పెట్టుకుని తిరుగుతున్నారు, బెదిరిస్తున్నారు, తమ పైన దాడి చేస్తున్నారు, తమ వాహనాలపైన దాడి చేస్తున్నారు, అంచర్లను కిడ్నాప్ చేస్తున్నారు. అయినా ఎవరూ పట్టించుకోవట్లేదు. పోలీసులు కూడా వారికి ఒత్తాసు పలుకుతున్నారంటూ ప్రధానంగా ఆమె ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటి ముందు కూడా ధర్నా చేస్తానంటూ పోలీసుల ముందు ఆమె వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇది ప్రస్తుతం ఆలగడ్డలో ఉన్న తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ఆళ్లగడ్డలో ఉద్రిక్తత కొనసాగుతోంది. భూమా ఫ్యామిలీ రోడ్డుపైన వాహనాలపై ఆందోళన చేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, అలాగే మా కార్యకర్తలను ఎత్తుకుపోతున్నారని, గన్స్ తో బెదిరిస్తున్నారని, అసలు ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు భయపడుతున్నారని చెప్తూ ఆరోపిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా సహకరించట్లేదని ఈసీ కలుగ చేసుకున్నారు.